గ్రహదోషాలు పోలేదని, పోయేటట్టుగా చెప్పే వాళ్ళ దగ్గర మీరు చేయలేదని మిమ్మల్ని అనొచ్చు, మేము సరిగ్గా చెప్పలేదనొచ్చు. కానీ వాళ్ళు చేసుకుంటున్న దోషాల వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు ఏమీ లేకుండా పోవటానికి మార్గం మాత్రం ఉంది. ఎవరైనా సరే దాన్ని ఆచరించడానికి తగింది నేను చెప్తాను. వాళ్ళే కాదు, మనం కూడా ఆచరిస్తే మనకు మంచిదే. అది చాలా సమస్యలతో, చాలా రకాల బాధలతో, చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడకుండా పోవటానికి చేసే మార్గం అవుతుంది. ఆ మార్గాన్ని మేము చేయిస్తాము. మరి ఆ మార్గం అవలంబిస్తే అన్ని విధాల మంచిదవుతుంది. అది మొదలు పెడుతున్నాను. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. మేష వృశ్చిక రాశులకి, ఈ వృశ్చిక రాశికి 4వ శని ఉన్నాడు. అర్ధాష్టమ శని. ప్రాణకంటకుడు అంటే ప్రాణం తీస్తాడని కాదు, ప్రాణం తీసుకుందాము, ఆత్మహత్య చేసుకుందాము, ఏదైనా చేసుకొని చేద్దాము, మనం ఈ బతకలేము, ఇంత సమస్యలు మనకు వద్దు, ఇంట్లోనూ బాధే, బయటకు పోయినా బాధే, పిల్లల దగ్గర బాధే, పెద్దవాళ్ళ దగ్గర బాధే, ఎక్కడ అడుగు పెట్టినా సమస్యే, ఇట్లా బతకడం కంటే చావటం మంచిది అనేటువంటి పరిస్థితులు వస్తాయి వృశ్చిక రాశికి. కానీ వాటిని తప్పించుకోవాలి అంటే శని పూజ చాలా అవసరం. శని బాగాలేడు, రాహు బాగాలేడు, కుజుడు బాగాలేడు. మరి బాగుండని గ్రహాలు శని, రాహు, కుజుడు, బుధుడు, కేతువు, ఈ 5 గ్రహాలు బాగాలేవు. గురువు, రవి, శుక్రుడు బాగున్నారు. కాబట్టి ఈ వృశ్చిక రాశికి అష్టమంలో కుజుడు ఉన్నాడు. ఈ అష్టమ కుజుడు ప్రాణకంటకుడు, అర్ధాష్టమ శని ఇంకా ప్రాణకంటకుడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా ఓర్పు చాలా అవసరం. మీ జాతకం చూపించుకోవడం ఇంకా అవసరం. మీ జాతక రీత్యా శాంతులు చేసుకోవటం ఇంకా అవసరం. తర్వాత మీరు ఏమి చేయాలన్నా ముందు ఇప్పుడు ఏమిటా అంటే దానికి తగిన పూజలు చేయిస్తాం. నిజంగా డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే దేవుడు అప్పులు తెచ్చో లేకపోతే చావమనో దేవుడు చంపడు. దానికి తగిన మార్గాలు వేరే ఉంటాయి. నిజంగా డబ్బులు లేకపోతే పర్వాలే, దేవుడికి ఏం చెబుతారు? పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నారు. మరి ఒక ఆకు, ఒక పుష్పం, ఒక పండు, ఏది చేత కాలేదు, 2 చేతులు ఎత్తి నమస్కారం, ఇది ఏది చేసినా మిమ్మల్ని రక్షిస్తాడు. ఎప్పుడు మనకు ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి చేయవలసిందే. డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాను? తినడానికే లేదు. దాన్ని ఏం చేస్తాం? గుళ్ళో పో, గుళ్ళు దేవుడు దర్శనం చేసుకో, దేవుడు ప్రదక్షిణం చేయి, దేవుడి దగ్గర తీర్థం తీసుకో, ఆ ప్రసాదం తీసుకో. ఇంకా మీకు ఏదైనా దోషాలు ఉంటే ఏమి చేయాలో చెబుతాం, అట్లాంటివి చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఏమంటారంటే, ఒకప్పుడు బండ్లు రైళ్ళు లేవు, బండ్లు కార్లు రైళ్ళు ఉండేవి. ఈ రైళ్ళు లేనటువంటి టైంలో చాలామంది నడిచెడుతూ ఉండేవాడు. పూటకూళ్ళ మన దగ్గర అన్నం తినాలి, ఆ పచ్చడి చేసి అన్నం పెట్టాయో రైలు వెళ్ళిపోతుంది అంటుంది. డబ్బులు తీసుకుంటే అన్నం పెట్టి పంపిస్తుంది, ఆ దండు వెళ్ళిపోతాడు. ఇట్లాంటి దురాగతమైన పనులు చేస్తూ ఉంటారు. అట్లాంటి వాటి వల్ల కూడా చాలా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా శివాలయంలో 40 రోజులు ప్రదక్షిణ చేయాలి. తర్వాత ప్రతిరోజు కూడా ఈశ్వరుడు యొక్క తీర్థం తీసుకోవాలి. ఈశ్వరుడికి సోమవారం అభిషేకం చేయించుకోవాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. శనికి, కుజుడికి పూర్తి సంఖ్య జపము, దానం ఇవ్వాలి. ఇది చాలా మంచిది. కాబట్టి ఇట్లా చేసిన వాళ్ళకి సమస్యలు రావు. స్వస్తి.